రోహిత్, తొందరగా డాక్టర్కి ఫోన్ చేయి. డాక్టర్ గారు, భోజనం చేసిన వెంటనే తను ఇలా అయిపోయిందండి. వామిటింగ్ చేసేసుకుంది. ఐ థింక్ తిన్న భోజనంలోనే సంథింగ్ ఏదో ప్రాబ్లం జరిగింది. బట్ లక్కీగా వామిటింగ్స్ అయ్యాయని చెప్తున్నారు కాబట్టి కంగారు పడకండి. చాలా వరకు తిన్నది వెంటనే బయటికి వెళ్ళిపోయి ఉంటుంది. అమ్మయ్యా. డాక్టర్ గారు, మా ప్రీతికి ఏ ప్రాబ్లం లేదు కదా? కడుపులో బిడ్డ సేఫే కదా? మీరేం కంగారు పడకండి. తిన్న భోజనం డైజెషన్ అయి ఉంటే బాడీలో పాయిజన్ ప్రభావం పెరిగి పిండానికి ఎఫెక్ట్ అయి ఉండేది. ప్రస్తుతానికైతే ఏ ప్రాబ్లం లేదు. లోపల బిడ్డ హార్ట్ బీట్ కూడా నార్మల్గానే ఉంది. ఇక నేను వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. అమ్మే, కడుపులో బిడ్డను చంపేదానికి నీకు కారణం ఉండదేమో గాని ఆ దేవుడికి ఏ కారణం లేదమ్మీ. ఆ బిడ్డని భూమి మీదకి పంపించేదానికి రాత రాసి ఆయుష్ పోసి బిడ్డ ఆర్డర్ని సిద్ధం చేసేసి ఉండాడు. అందుకే ఏడని ఎత్తు పారలేదమ్మీ. ఇంకా ఆయన పంపే పార్సిల్ని డెలివరీ తీసుకునేదే ఆలస్యం. అమ్మా, ఆ దేవుడు రాసే రాతైనా ఈ అనన్య మార్చగలదని నిరూపిస్తా. ఈ గడపలో వారసులంటూ పుడితే అది నా రక్తంతో పోసుకున్న ప్రాణమై ఉండాలి కాని ప్రీతి కన్న ప్రాణం కాకూడదు. అలాంటి బిడ్డ ఈ గడపలో అడుగు పెడతాడు అనంటే నేనెందుకు చూస్తూ ఊరుకుంటాను? ఈసారి తప్పించుకున్నంత మాత్రాన ఆ పిండానికి పూర్ణాయుష్ ఉంటుంది అని ఎలా అనుకుంటావు? అమ్మీ, పాపం చెయ్యొద్దమ్మీ. అయినా పొట్టని బిడ్డ మీద ఏంది నీ పెతాపము? ఆ పుట్టిన బిడ్డే రేపు ప్రమాదం కాకూడదు నాకు. ఇది పాపమే కావచ్చు, కాని ఆ బిడ్డ పుడితే అది శాపమై నా సంకల్పాన్ని సమాధి చేస్తుంది. అసలు ప్రీతి కడుపున బిడ్డే పుట్టకూడదు. దాని కడుపు ఎండిపోవాలి. ఏంటే కూసావు? ఏంటే కూసావు? అంటే ప్రీతి కడుపులో పిండాన్ని చంపేందుకు ఫుడ్ పాయిజన్ చేసింది నువ్వేనా? 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 వదిన గారు, శ్రీమతి శ్రీ ఆనంద భైరవి గారు, ప్రీతి అక్కడ నెల తప్పింది. అదే చోట నేను ఉన్నాను అంటే మీరు మినిమం ఇలాంటి అటాక్స్ ని ఎక్స్పెక్ట్ చేయాలి కదా. అవేవి మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా నన్నేదో సుత్తపూసననుకొని లైట్ తీసుకుంటే ఎలా చెప్పండి?
నా క్యారెక్టరైజేషన్ తప్పమని పడిపోదు. ఇక్కడ అనన్య అత్తయ్య గారు కుట్రకి కుతంత్రాలకి పాపం ప్రతీకారాలకి ఐకాన్ లేడీని ఎక్స్పెక్ట్ చేయాలి కదా. సో ఇప్పుడేంటి, నట్టింట్లో పంచాయతీ పెట్టి నేనేదో ఫుడ్ పాయిజన్ పెట్టానని గోలి చేస్తారా? చేయండి. కానీ ఆ స్పెషల్ ఫుడ్ని, అదే పన్నీర్ కర్రీని వండి పెట్టింది ఎవరు? ది గ్రేట్ ఆనంద భైరవి గారే కదా. సో మీ స్వహస్తాలతో వండి వార్చిన పన్నీరు కర్రీతో ఇంట్లో కన్నీరు పెట్టించాలని ప్లాన్ చేశారన్నమాట. నేను అల్లే కథ అల్లాటప్పగా ఉండదు కదా మరి. ఈ ఇల్లు ముక్కలు చెయ్యాలి అంటే ఇలాంటి విషపు మొక్కలు నేను ఈ నట్టింట్లో ఎన్ని నాటాలి చెప్పండి? వద్దు. నా ప్లాన్ మొదలుపెట్టా. ఇంకా ఈ అనన్య 2.0 అంటే ఏంటో ఐ విల్ షో. షోనా? షోనా? ఏంటే షో? నువ్వు నాకు షో చూపిస్తావా పిల్ల పిచ్చుక? వదిలి గారు, అమ్మే, ఒసేయ్, నువ్వెంత, నీ బతుకెంత? నువ్వు నన్ను దెబ్బ కొట్టడానికి ప్లాన్లు వేసుకుని రావాలేమో, కానీ నేను నీ గురించి 10 నిమిషాలు ఆలోచిస్తే చాలు. ఒక్క తొక్కు తొక్కితే పాతాళంలో సెటిల్ అవుతావు. ఏంటి ఏంటి అన్నావు? ఈ ఇల్లు ముక్కలు చేస్తావా? నట్టింట్లో విషపు మొక్క నాటుతావా? నువ్వు 2.0నా? అమ్మే, దీన్ని ఒక్క తోపు తోస్తే అప్పుడేంటి నువ్వు? దిక్కుమాలిన శవానివి. దట్స్ ఇట్.